రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సస్పెండ్ అయిన సిఐ నాగరాజు అరెస్ట్ అయ్యారు. ఆయన్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ గెస్ట్ హౌస్ కు తరలించారు. అక్కడ నాగరాజును ప్రశ్నించనున్నారు. నాగరాజు అరెస్టుపై మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. సిట్ ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మద్దతుదారులను చెదరగొట్టిన సిట్ అధికారులు నాగరాజును అదుపులోకి తీసుకెళ్లారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సస్పెండ్ అయిన సిఐ నాగరాజు అరెస్ట్ అయ్యారు. ఆయన్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ గెస్ట్ హౌస్ కు తరలించారు. అక్కడ నాగరాజును ప్రశ్నించనున్నారు అధికారులు. ఇక నాగరాజు అరెస్టుపై మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. సిట్ ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు మద్దతుదారులను చెదరగొట్టిన సిట్ అధికారులు నాగరాజును ఎట్టకేలకు అదుపులోకి తీసుకెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చూస్తున్నాం మొత్తంగా నాగరాజునైతే అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరి కాసేపట్లోనే విచారణ కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఏంటి అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అదేవిధంగా నాగరాజుని తీసుకువెళ్తూ ఉంటే మద్దతుదారులు పెద్ద ఎత్తున బయటకు వచ్చారు. నాగరాజుకు అండగా, నాగరాజుకు అనుకూలంగా కూడా నినాదాలు చేశారన్న పరిస్థితి తెలుస్తోంది. సో ఏంటి అసలు ఈ మద్దతుదారులు ఎందుకోసం నాగరాజుకు సపోర్ట్ చేస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? నాగరాజుని ఈరోజు అరెస్ట్ చేసిన నేపథ్యంలో శిక్షాధికారులు ఆయన నివాసానికి వెళ్ళి అక్కడ శిక్షాధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అయితే శిక్షా అధికారులు వెళ్ళిన తరుణంలో ఏదైతే సిఐ నాగరాజు మద్దతుదారులు ఏదైతే శిక్షాధికారులు అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది, ఆయన్ని అరెస్ట్ చేయకుండా ఉండాలని ఆయన చాలా మంచి వ్యక్తి. ఏదైతే గోండాలకు మాత్రమే ఆయన గుణపాఠం చెప్పే విషయం కూడా ఆయన మద్దతుదారులు ప్రకాశం పంచుకొని మరి ఏదైతే నివాసానికి ముందు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళందరినీ కూడా పోలీసులు కంట్రోల్ చేసి లోపలికి శిక్షాధికారులు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. శిక్షాధికారులు వెళ్ళి అక్కడ లోపల సిఐ నాగరాజుని తీసుకుని బయటకు రావడం జరిగింది. బయటికి వచ్చేటప్పుడు కూడా వీటిలో ఎక్కించేటప్పుడు అక్కడ ఆయన సంబంధించిన మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన ఎక్కిస్తున్న దేశంలో అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మళ్ళీ ఏదైతే ఆ దేశంలో కూడా కళానికుండా ఏదైతే సిఐ నాగరాజుకు సంబంధించిన మద్దతుదారులు అడ్డుకోవడం జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని పక్కగా నెక్కించిన పరిస్థితి నేపథ్యంలో అయితే సిఐ నాగరాజు ప్రకాశం పట్టుకొని సిఐ నాగరాజుని అరెస్ట్ చేయాలనేది కూడా వారి వ్యక్తుల నినాదాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఏదైతే సిఐ నాగరాజు అతన్ని తీసుకున్న శిక్షాధికారులు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పోలీస్ స్టేషన్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్లు కూడా ఏదైతే నాగరాజు సిఐ నాగరాజు మాయం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో దీనితో భాగంగా దీనికి సంబంధించి విచారించిన నేపథ్యం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్లు మాయమైన నేపథ్యంలో సిఐ నాగరాజు పాత్ర కీలకంగా ఉందని కూడా చుట్టూ నమ్మినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సిఐ నాగరాజును తన ఇంటి దగ్గర నుంచి కూడా దాదాపు 5-10 నిమిషాల క్రితం తన ఇంటి దగ్గర నుంచి ఏదైతే చుట్టూ గుండె ఆయన్ని కమాండ్ కంట్రోల్ తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కొత్తగా సిఐ నాగరాజుని అరెస్ట్ చేయగానే ఏదైతే గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లి అక్కడ విచారించుతారన్న నేపథ్యంలో అక్కడ కొందరు చుట్టూ బృందం అయితే ఏదైతే గెస్ట్ హౌస్ దగ్గర యూజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగానే ఆ గెస్ట్ హౌస్ దగ్గరకు రావట్లేదని తెలిసి కూడా బాపట్లకు సంబంధించిన సుధాకర్ సుధాకర్ అక్కడ వెళ్ళారు. అక్కడి నుంచి కూడా ఇది తెలుసుకున్న తర్వాత ఆయన గెస్ట్ హౌస్ కు తీసుకెళ్తున్నారన్న తరుణంలో సుధాకర్ అక్కడి నుంచి బయలుదేరి కమాండ్ కంట్రోల్ కి వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. అక్కడైతే కమాండ్ కంట్రోల్ కి కూడా సుధాకర్ ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ దగ్గరికి తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఐజీ ఏదైతే చుట్టూ అధికారి ఐజీ ఏదైతే రవిప్రకాష్ ఉన్నారో అక్కడ కమాండ్ కంట్రోల్ దగ్గర ఉన్న పరిస్థితి నేపథ్యంలో ఏదైతే సిఐ నాగరాజును కూడా అక్కడికి తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. సిఐ నాగరాజును అయితే కమాండ్ కంట్రోల్ లోనే విచారించినట్టు ఏదైతే ఏదైతే రవిప్రకాష్ సిఐ నాగరాజు విచారించే నేపథ్యంలో ఏదైతే సీసీ కెమెరా ఫుటేజ్ అదేవిధంగా
అసలు సాయి కృష్ణని ఏ విధంగా ఎందుకు తీసుకొచ్చారు అని అంశంపై ఆయన విచారించిన నేపథ్యంలో ఎలా మాయ చేశారు ఏంటి అసలు శ్మశాన వాటికలో శవాల సంగతి అసలు శవాలకు సంబంధించిన అంశాలు ఏదైతే డిఫరెన్స్ తో రాసిన రిజిస్టర్ సంబంధించిన అంశాలు పలు అంశాలపై అయితే నాగరాజును అయితే విచారించే అవకాశం ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నాగరాజును అయితే కూర్చుకున్న విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్.